డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం బోడసకుర్రు పల్లెపాలెంలో వరద ప్రభావంతో 70 ఇళ్లు నీట మునిగాయని సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మీ నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుధవారం సుమారు 70 ఇళ్లు నీట మునిగాయని, ఇప్పటికే తహసీల్దార్ నరసింహారావు, ఎంపీడీఓ కృష్ణమోహన్, ఎస్ఐ హరీష్లు వరద ప్రాంతాన్ని పరిశీలించారని తెలిపారు. నీట మునిగిన కుటుంబాలకు ప్రస్తుతం త్రాగునీరు అందించడం జరుగుతుందని, వరద ఉధృతి పెరిగితే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలించడం జరుగుతుందని అన్నారు. అలాగే ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు గ్రామాన్ని పర్యవేక్షించడం జరుగుతుందని ఆమె తెలిపారు. నమస్కారం అండి. మాది అల్లవరం మండలం బోడస్కూరు గ్రామం అండి. ఎప్పుడు మాది సంవత్సరానికి 3 సార్లు వరద వచ్చే ప్రాంతం అండి. ప్రతిసారి కూడా మేము తక్షణ చర్యలుగా వీళ్ళకి ఇక్కడ అన్నీ పరిశీలించి వాళ్ళకి పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి ప్రతిసారి కూడా వీళ్ళందరినీ అక్కడికి తరలించి వారికి భోజనాలు ఏర్పాట్లు అవి మేము ప్రతిసారి చేయడం జరుగుతుంది. అలాగే ఈసారి కూడా వరద ముంపుకు మా ప్రాంతం గురవడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మేము ప్రస్తుతానికి లోపలికి ఇంటింటికి ఒక 20 లీటర్ టిన్లు 2 స్టిన్లు మేము వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. అలాగే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం మేము ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పరిస్థితిని బట్టి వీళ్ళకి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది పరిస్థితులను బట్టి. అలాగే మండలాధికారులు వచ్చి పరిశీలించడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, అలాగే ఎంపీడీఓ గారు, అలాగే ఎస్ఐ గారు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ వెళ్ళి పరిశీలించి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ పరిస్థితిని బట్టి మేము రేపు భోజనాల ఏర్పాట్లు కూడా చేద్దామని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా మేము ఏ అవసరతలు ఉన్నా సరే మేము దగ్గరుండి అన్నీ చూసుకోవడం జరుగుతుంది. అలాగే పై అధికారులతో మాట్లాడి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఏవైతే వస్తాయో అవి కూడా మేము వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. అలాగే మేము ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పరిస్థితిని బట్టి వీళ్ళకి భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది పరిస్థితులను బట్టి. అలాగే మండలాధికారులు వచ్చి పరిశీలించడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, అలాగే ఎంపీడీఓ గారు, అలాగే ఎస్ఐ గారు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ వెళ్ళి పరిశీలించి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ పరిస్థితిని బట్టి మేము రేపు భోజనాల ఏర్పాట్లు కూడా చేద్దామని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా మేము ఏ అవసరతలు ఉన్నా సరే మేము దగ్గరుండి అన్నీ చూసుకోవడం జరుగుతుంది. అలాగే పై అధికారులతో మాట్లాడి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఏవైతే వస్తాయో అవి కూడా మేము వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది.